వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని ఆశీర్వదించండి, పట్టభద్రులకు ఈటెల పిలుపు. రాఘవేంద్రుని సన్నిధిలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నమలై. హిందూ దేవులను తిట్టిన సీఐ రాంబాబును వెంటనే సస్పెండ్ చేయాలి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నూతనంగా ఎంపికైన ఎంపీపీ గండికోట రాజమణి. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్లో ఓబీసీ రిజర్వేషన్పై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కోల్కతాను సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చామకూర వీరప్ప తెలిపారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని విశ్వ హింద్ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చామకూర వీరప్ప మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో 5 లక్షల ఓబీసీ వర్గాలకు చెందిన జనాభా ఉన్నవారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పశ్చిమ బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా తెలిపి వెంటనే ఓబీసీ 25% రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పు ఇవ్వడంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విశ్వ హింద్ పరిషత్ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తపరిచారు. ముందుగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ ఇలా నమస్కారం తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పాణ్యం అసెంబ్లీ తరఫున ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతున్నది. మనం చూసాం, ఈ మధ్య కాలంలో కలకత్తా హైకోర్టు దగ్గర 1 కాదు 2 కాదు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది, స్వాగతిస్తుంది. ఈరోజు మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమైతే, మమతా బెనర్జీ యొక్క ఉద్దేశం ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ఉన్న వాళ్ళు ఢిల్లీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, డాక్టర్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, విద్యార్థులు వెళ్ళి చదువుకోవడానికి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది నిర్ణయం ఇది. మరి వారు ఎక్కడ చదువుకుంటే వారు మంచి ఉన్నతమైన స్థానాలు ఉంటారో అలా స్థానాలలో ఉంటే రాబోయే రోజుల్లో మాకు కనుమరుగవుతుంది. మమతా బెనర్జీ గారు ఆలోచించి మరి ఇక్కడ రావాల్సిన బీసీలకు రావాల్సిన ప్రయోజనాలను నాశనం చేస్తూ ఒక వర్గానికి ఇవ్వడం చెప్పి ఇది తప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది. పూర్తిగా భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీకి మొట్టికాయ పొడిచి చేయడం జరిగినది భారతీయ జనతా పార్టీ స్వాగతం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని బీసీల కులాలకు కొద్దిగా న్యాయం చేశారు. మరి గతంలో ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, బీసీ రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో కల్పించింది. ఈరోజు చాలామంది పిల్లలు మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం అంటే, సాక్షాత్తు మన పాణ్యం అసెంబ్లీకి కానీ మన కర్నూలు జిల్లాకు కానీ వస్తున్నారని చెప్పి మేము కలిసి అడిగితే, ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ఓబీసీ శాఖ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే మాకు కాగజ్ నగర్ మండలం బొరిగం శివార్లోని దేవాలయ భూమి విషయంలో వివాదం నెలకొంది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ సభ్యులపై సీఎం రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దేవుణ్ణి బూతులతో తిట్టి అక్కడున్న గ్రామస్తులను బెదిరించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన సీఏని వెంటనే చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ నేతలు డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. హిందూ దేవుళ్లపై బూతులు తిట్టినటువంటి రూరల్ సిఐ రాంబాబు గారిపై వెంటనే, హిందూ దేవుళ్ళని దూషించిన రూరల్ సిఐ గారిపై వెంటనే, హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి రూరల్ సిఐ రాంబాబు గారిపై వెంటనే. 7 శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం నాడు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు దర్శించుకుని 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఆలయానికి శనివారం వచ్చిందంటే చాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు తరలి రావడం ఇటీవల బాగా పెరిగింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషం. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు దర్శనంతో పాటు ప్రసాదం, ఇతర ఏర్పాట్లు దేవస్థానం అధికారులు చేపట్టారు. వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అభివృద్ధిరస్తో మహాలక్ష్మీ ప్రజాపతిరస్తో వివాహార్థిన వివాహాధికారముల సిద్ధిరస్తో సంతానార్థిన సంతానాధికారముల సిద్ధిరస్తో ఉద్యోగార్థిన సాయి మీరు ఎక్కడున్న సమాచారం కదా దగ్గర రావాలి. మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్న సమాచారం అరవింద్ సాయి భగవద్భక్తులారా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ కోవెల్లో ఎర్రచందన స్వరూపుడే కొలువై ఉన్నాడు. మనం రావడం కాదండి గుడికి, మనం దర్శనం చేసుకోవడం కాదు, ఆ పరమాత్ముడే రప్పించుకుంటాడు ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని. ఈరోజు మనకు అంతటి భాగ్యాన్ని కలిగించాడు. ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం, ఆయన దర్శించుకునే భాగ్యం ఆ పరమాత్ముడు మనకు కల్పించాడు. అలాంటి పరమాత్ముడి ఆలయానికి నడిచొచ్చిన ఈ పాదాలు కానీ, సన్నిధికి చేరుకున్న శరీరం కానీ, స్వామివారి గోవిందనామాలు పలికిన నోరు కానీ, విన్న చెవులు కానీ, స్వామివారి ఆ ఎర్రచందన స్వరూపాన్ని చూసిన ఈ కన్నులు కానీ, జోడించిన చేతులు కానీ, వంచిన శిరస్సు కానీ, స్మరిస్తున్న మనసు కానీ, ప్రతీది కూడా ఆ పరమాత్ముడు మనకు అందించిన ప్రసాదమే. కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నమలై కుటుంబ సభ్యులతో శనివారం మంత్రాలయంకు వచ్చారు. వీటికి మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాస్, సహాయ మేనేజర్ ఐపీ నరసింహస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా వారు గ్రామ దేవత మాంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వారికి మఠం పీఠాధిపతులు శ్రీ సుభరేంద్ర తీర్థులు శేషవస్త్రం ఫల మంత్ర అక్షింద్రలు రాఘవేంద్ర స్వామి మెమోటో ఇచ్చి ఆశీర్వదించారు. కాకినాడ నగరంలోని లోపల వీధిలో అవసరం లేకపోయినా సీసీ రోడ్లు మరింత ఎత్తు చేయడం వల్ల ప్రధాన రహదారుల జంక్షన్లు అతి పల్లంగా తయారయ్యాయి. వీటిని ఎత్తు చేస్తే ఇళ్లలోకి మురుగునీరు, వర్షం నీరు చేరే ప్రమాదం ఉంది. ఆర్ఎన్బి క్రాస్ కల్వర్ట్ల దిగువ పూడికలు వేసే ముందు తీయించకపోవడం వల్ల, తగిన వెడల్పుతో పూర్వ కల్వర్ట్ల పునర్నిర్మాణం చేయకపోవడం వల్ల రేచట్లపేట రైల్వే డ్రైన్, పీడబ్ల్యూ కాల్వలు, చీడీలపుర వీల్చైర్ డ్రైన్ కవర్, స్లాడ్ డ్రైన్, ఉప్పు టేరు ప్రక్షాళన చేయకపోవడం వల్ల వర్షం దాటికి వరద ముంపుగా మారి మురుగునీటితో ముంచెత్తింది. జిల్లా యంత్రాంగం కాకినాడ ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టవలసిన అవసరం ఉంది. లేకుంటే భారీ వర్షాలకు పై ఎగువ నుంచి వచ్చే వరదలకు నగరం అన్ని ఇబ్బందులు రోజుల తరబడి ఎదుర్కోవాల్సిన దుస్థితి కొనసాగుతుంది.
అక్కడ శుభకామతో వచ్చింది. కాకినాడ నగరంలో ఈ అకాల వర్షాలకి వరద ముంపులాగా కాకినాడ నగరం తల్లడిల్లిపోయింది. మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖలు తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల రోడ్లు ఎత్తి చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా తలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆర్ఎన్బీ కలవట్టు పునర్నిర్మాణం చేయడం వల్ల నీరు లాగే పరిస్థితి లేదు. చిన్న మార్కెట్ దగ్గర కలవట్టు కూడా ఆర్ఎన్బీ కలవట్టు అది కూడా పునర్నిర్మాణం చేయడం ఇదే రకం పరిస్థితి. కాకినాడ నగరంలో పీడబ్ల్యూడీ కాలువలు కానీ, రేచలపేట రైల్వే డివిజన్ కానీ, చీడీలు కానీ, ఉప్పుటేరు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్ రైళ్లు కానీ లక్ష్యాలు చేయడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరద వస్తే ముందు ఎట్లా ఉంటుందో అట్లాగే వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌరసంక్షేమ సంఘం డిమాండ్ చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతున్న అధికారుల 100 మంది కష్టపడితేనే 300 పేర్లు బయటకు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్న అధికారులు. పనికిరాని వారి ఖాతాల్లో డబ్బులు, కష్టపడే వారికి కన్నీళ్లు. తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరుతున్న ఉపాధి హామీ కూలీలు. మాట్లాడండి డబ్బులన్నీ ఏమైపోతున్నాయండి? మేము చాకరీ చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు. వారం రోజులు చేస్తే 500, 600 వస్తున్నాయి. 11 వారాలు చేస్తే ₹1 ఇవ్వాల. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 3వ సంవత్సరం. మరి మేము ఎట్లా కరువు పనికి వచ్చి ఏం తిని రావాలి? ఎలా చెయ్యాలండి? ఎట్లా మా బతుకుతారు? మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా. ఎర్రని ఎండలో మరి ఏం చేయాలి? మేము చేసే ఎళ్ళకాడ ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు. ఆ డబ్బులు ఏమైపోతున్నాయి? చాకరీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి? 100 మంది పని చేస్తే 500 మంది 300 మందికి మచ్చలు వేస్తున్నారు. 100 మంది చేస్తే మరి ఎట్లాగా? మరి అసలు ఆ పరిస్థితి ఏంటి? మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏమైపోవాలి చాకరీ చేసి? అలాగేనండి, మేము అసలు కరువు పనికి ఎర్రని ఎండలో వచ్చి శాస్త్రాలు చేసినా సుఖం లేదు. ఎట్లాగా ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము. రోజుకు 200 కూడా పడతలా. ఛార్జీలు బాను 150, 180. ఈ రకంగా అయితే మేము ఎట్లా చెయ్యాలండి? 150, 180 రూపాయలు అయితే ఎట్లా? ఛార్జీలు ఏంటి? ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అడగ బాటం, వేరే వాళ్ళకి బాటం. మా చేసిన చాకరీ ఏమైపోతుంది? ఒట్టాళ్ళకి ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి మచ్చర్లు. ఆ మచ్చర్ల డబ్బులు ఎవరు తింటున్నారు? ఏమైపోతున్నాయి? చాకరీ చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు. 11 వారాలు చేశా నేను. 1 వారం డబ్బులు కూడా ఇవ్వాల. స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర. అదేమంటే మానేమమ్మా, నువ్వు నీ పంచం లేదు తీసేయి, నువ్వు రాబాకు అని అంటారు. మా అడిగితే రాబాకమంటావు. ఎవరండి?
మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు. 11 వారాలు చేసా, 1 వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి. మరి ఎట్లాగా మాకు న్యాయం చేయండి. ఆ డబ్బులు ఏమైపోతాయి అంటున్నాడు. రాయలసీమలోని మొదటిసారి కర్నూలులో ఇన్స్టా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ సర్జరీ చేసినట్లు డాక్టర్ రితేష్ రెడ్డి తెలిపారు. కర్నూలులోని అర్కా ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా బరువు తగ్గాలని అనుకునే వారికి ఎలాంటి కోతలు లేకుండా ఎండోస్కోపీ విధానంతో బెలూన్ పంపి పేషెంట్ బరువు తగ్గించవచ్చని డాక్టర్ రితేష్ రెడ్డి అన్నారు. ఈ విధానంలో పేషెంట్ కడుపులో సంవత్సరం పాటు బెలూన్ అమర్చి తర్వాత తీసివేస్తామని అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు 3 నెలల్లో 25 కేజీల నుంచి 30 కేజీల బరువు తగ్గుతారని చెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపాల్కి చెందిన హరిప్రసాద్ రెడ్డి 126 కిలోల బరువు ఉండటంతో ఇంట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ విజయవంతంగా చేశామని డాక్టర్ రితేష్ రెడ్డి తెలిపారు. హాస్పిటల్కు మీరు వచ్చినందుకు డాక్టర్ రితేష్ రెడ్డి గారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సార్ ఇక్కడ ఆర్కా హాస్పిటల్లో ఫుల్ టైం కన్సల్టెంట్ ఇక్కడే ఉంటారు. మనం ఇక్కడ జరిగిన అరుదైన సర్జరీస్ ప్రొసీజర్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి 65 days. అందుకే ఆ బెలూన్ పేరు కూడా ఆర్బెలా 365 స్పాట్స్ బెలూన్ అంటాం దాన్ని. సో 365 రోజుల తర్వాత ఎండోస్కోపీ ద్వారా ఆ బెలూన్ని మళ్ళీ బయటికి తీసేస్తాము. ఈ బెలూన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని సైజు పెంచడం తగ్గించడం 2 జరుగుతుంటాయి. పేషెంట్ నాకు తక్కువ లేను అంటే సైజ్ తగ్గించడము, లేదు సార్ నాకు బాగుంది ఇంకా వెయిట్ నేను తగ్గాలనుకుంటున్నాను అంటే ఆ బెలూన్ సైజ్ని పెంచడం. అందుకే దీన్ని అడ్జస్టబుల్ బెలూన్ అంటాము. లోపల ఒక చిన్న బాల్ ద్వారా మేము ఎండోస్కోపీ కెమెరా పంపించి లోపలికి దాని నుంచి మేము డై మొత్తం ఇంజెక్ట్ చేసేసి లోపల బెలూన్ సైజ్ పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది. పేషెంట్కి ఇప్పుడైతే మేము 500 ml అందులో పేషెంట్స్ కూడా మనము సర్వీసెస్ ఇవ్వడానికి అత్యధిక సర్వీసులు ఇవ్వడానికి డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు. అంటే ఎమర్జెన్సీ 24/7 మనకు ఆ సర్వీసెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము, చేయగలము. సో ఈ అవకాశం ఎవరున్నా కూడా మనం ఇక్కడ డాక్టర్ని సంప్రదించవచ్చు. సర్జరీస్ గురించి మనం డిస్కస్ చేసి వాళ్ళు అవగాహన పెంచుకోవచ్చు. రాయలసీమలో కానీ ఇట్లాంటి రాయలసీమలో కానీ ఇక్కడ చేసేవారు కాదు. అంటే ఏదో చిన్నగా మనకు హైదరాబాద్ 2 hours కాబట్టి అక్కడే వెళ్ళి చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు మన ఆ సెటప్ ఎక్విప్మెంట్స్ కానీ అడ్వాన్స్డ్ అత్యాధునికమైన ఎక్విప్మెంట్ సంబంధించినవన్నీ మనము ఈ ఆర్కా హాస్పిటల్లో మనం పెట్టగలిగాము. ఇంకా ఇక మీదట ఎక్కడైనా కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం ఇక్కడే మనం గ్యాస్ట్రో కానీ లివర్ సంబంధించిన అడ్వాన్స్ సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ కానీ మనం ఇక్కడే చేయగలము. సో అది నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. సోషల్ గ్యాదరింగ్స్లో కానీ ఇట్లాంటి అన్ని ప్రదేశాల్లో ఇబ్బంది పడతారు. సర్జరీ చేసి పెద్ద కుట్టున్న వాళ్ళకి చీము కారడం లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇవన్నీ మనం కామన్గా గమనిస్తుంటాము. అవన్నీ లేకుండా మనం ఇప్పుడు ఈ నూతన ప్రక్రియ ద్వారా చాలా కంఫర్టబుల్గా పేషెంట్ బెలూన్ వేసుకొని వితిన్ 1 day or 2 days డిశ్చార్జ్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం అందరి పేషెంట్స్ని. ఇంకా చాలామంది పేషెంట్స్ కూడా తనను చూసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మాకు కూడా బెలూన్ వేయండి సార్, మాకు కూడా వెయిట్ తగ్గాలన్నది అనేసి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అండ్ అవుట్కమ్స్ చూస్తున్నాం మేము. సో మీ అందరి సపోర్ట్తో మీడియా సపోర్ట్తో మేము ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. ఫ్యూచర్లో ఇలాంటి మరెన్నో కేసులు చేసి మా గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి ప్లస్ ఆర్కా హాస్పిటల్స్కి ఒక మంచి పేరు తీసుకొని రావాలని మేము ఆశిస్తున్నాము. ప్లస్ ఇంకొక చివరిసారిగా చెప్పాలనుకుంది ఏంటంటే ఆర్కా హాస్పిటల్స్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో చాలా లేటెస్ట్ ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ హైదరాబాద్లో ఏవైతే పెట్టామో ఎండోస్కోపీ ప్లస్ కొరోనోస్కోపీ ప్లస్ ఈఆర్సీపీ ఈ అన్ని ప్రక్రియలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఫారిన్ బాడీస్ తీయడం కానీ లేకపోతే రక్తం 65 days. అందుకే ఆ బెలూన్ పేరు కూడా ఆర్బెలా 365 స్పాట్స్ బెలూన్ అంటాం దాన్ని. సో 365 రోజుల తర్వాత ఎండోస్కోపీ ద్వారా ఆ బెలూన్ని మళ్ళీ బయటికి తీసేస్తాము. ఈ బెలూన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని సైజు పెంచడం తగ్గించడం 2 జరుగుతుంటాయి. పేషెంట్ నాకు తక్కువ లేను అంటే సైజ్ తగ్గించడము, లేదు సార్ నాకు బాగుంది ఇంకా వెయిట్ నేను తగ్గాలనుకుంటున్నాను అంటే ఆ బెలూన్ సైజ్ని పెంచడం. అందుకే దీన్ని అడ్జస్టబుల్ బెలూన్ అంటాము. లోపల ఒక చిన్న బాల్ ద్వారా మేము ఎండోస్కోపీ కెమెరా పంపించి లోపలికి దాని నుంచి మేము డై మొత్తం ఇంజెక్ట్ చేసేసి లోపల బెలూన్ సైజ్ పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది. పేషెంట్కి ఇప్పుడైతే మేము 500 ml దాకా నింపామండి ఎండోస్కోపీ ద్వారా. టోటల్ దాని కెపాసిటీ 800 ml. సో 50% కంటే ఎక్కువ పేషెంట్ ఇప్పుడు టాలరేట్ చేస్తున్నారు. ఫస్ట్ 2 రోజుల్లో 50% కంటే ఎక్కువ టాలరేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. అది దాన్ని స్లోగా పెంచుదామని మేము ప్లాన్లో ఉన్నాం వితిన్ 10 days. చాలా దూరం నుంచి వచ్చారు చాలామంది. సో నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి. నేను ఇక్కడ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఆర్కా హాస్పిటల్స్లో. ఇంతకంటే ముందు నేను ఏజీ హాస్పిటల్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హైదరాబాద్లో కన్సల్టెంట్ లాగా 3 years ఉన్నాను. సో ఈరోజు మనం ఇక్కడ మీట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే పేషెంట్ ఒక ఎండోస్కోపిక్ బేరియాట్రిక్ బెలూన్ అన్న ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనం అందరం మీట్ అయ్యాము. సో ఎవరైతే పేషెంట్స్ బాగా వెయిట్ ఎక్కువగా ఉంటారో వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI 30 లేదా 40 కంటే ఎక్కువ ఉంటుందో
ఎవరైతే పేషెంట్ సర్జరీ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారో లేదా సర్జరీ వద్దు మాకు ఎటువంటి కోత లేకుండా మేము బరువు తగ్గాలనుకుంటున్నారో వెయిట్ లాస్ కోసం అనేసి ఒక కొత్త ప్రక్రియ, అది ఎండోస్కోపీ ద్వారానే పొట్ట లోపల ఒక బెలూన్ అన్నది ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ బెలూన్ పెట్టడం వల్ల పేషెంట్ ఫస్ట్ ఒక 1 monthలోనే ఒక 10 kilos దాకా వెయిట్ లాస్ అవుతారు. 3 monthsలో ఒక 30 kilos దాకా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎటువంటి సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా, అంటే నోటి ద్వారా ఒక చిన్న కెమెరాను ప్రవేశపెట్టి పొట్ట లోపల మనం బెలూన్ అనేది పెడతాము. దానివల్ల పేషెంట్ ఎక్కువగా ఆకలి వేయకపోవడము, ఎక్కువగా ఫుడ్ తీసుకోకపోవడము, తన బాడీకి రీషేపింగ్ జరగడం, తనకి ఎటువంటి న్యూట్రిషనల్ అబ్నార్మాలిటీస్ లేకుండా తన బాడీ వెయిట్ తగ్గించడానికి కనిపెట్టిన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా హెలికాప్టర్లో సుడిపేట చేరుకొని రోడ్డు మార్గాన శ్రీశైలం బ్రహ్మరాంబ అతిథి గృహం చేరుకున్నారు. దర్శనార్థమై ఆలయ రోజుగోపురం వద్దకు చేరుకున్న సీఎం ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం కుటుంబం సమేతంగా శ్రీ స్వామివారి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించుకొని మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం చాలా సంతోషంగా ఉందని, మహారాష్ట్రలో కూడా మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఇక్కడికి వచ్చానని, రేపు అక్కడ కూడా జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటానని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ జనులందరూ బాగుండాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నానని ఆయన తెలియజేశారు. पुष्पवान् प्रजावान् पशुमान् भावि चन्द्रमावा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् आयने दे परायणे दूर्वारो हन्तु पुष्पिणे मदास्य पुण्डरीकानि समुद्रचक्रम् अलङ्करणार्थम् आभरणार्थं हरिद्रा कुङ्कुमचूर्णानि समर्पयामि. हर हर महादेव। मैं आज यहाँ मोबाइल मोबाइल दिया बाबा श्रीशैलम के दर्शन करने के लिए सपरिवार आया हूँ। मध्य प्रदेश का मुख्यमंत्री होने के नाते से मेरी जवाबदारी भी, और मैं बाबा महाकाल की नगरी उज्जैन से आता हूँ, इसलिए बाबा की कृपा हम सब पे बनी रहे। चुनाव के दरमियान लगे होने के कारण से बीच में थोड़ा सा अवकाश मिला। कल वारंगल में मेरा एक कार्यक्रम था, वहाँ से लौटते आकर यहाँ से वापस भोपाल होकर कल बनारस जाने वाला हूँ। यशस्वी प्रधानमंत्री का खुद का भी निर्वाचन चल रहा है और देश भर में भी निर्वाचन चल रहा है। दुनिया का सबसे बड़ा लोकतंत्र भगवान की कृपा से ही लगभग 1000 साल की गुलामी के बाद ये मौका आया कि जब इस देश की जनता अपने द्वारा अपना तंत्र चुनती है। ऐसे में सौभाग्य की बात है 21 शताब्दी भारत की रहे, दुनिया में भारत का नाम बढ़े, हमारी संस्कृति सनातन संस्कृति आगे बढ़े। मेरी अपनी ओर से आंध्र वासियों को, तेलंगाना वासियों को, सभी दक्षिण भारत सहित पूरे देशवासियों के सबके जीवन में मंगल ही मंगल हो, ये कामना करते हुए पुनः आप सबका वंदन करता हूँ। और भगवान करे श्रीशैलम की कामना से हम सब उनके आशीर्वाद से अपना भविष्य का जीवन और देश का भविष्य दोनों अच्छा बनाए। मेरी अपनी ओर से सबको शुभकामना। हर हर महादेव। मोदी जी ने నల్గొండ జిల్లా మరిగూడ మండలం నూతనంగా ఎంపీపీగా గండికోట రాజమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి కుటుంబాన్ని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్ యాదయ్య, పగడాల కనకయ్య, ఫౌండేషన్ చైర్మన్ ముత్తు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. फोटो
మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.